మ్యామ్ జేమ్స్ అండ్ ఫైబర్స్ పీపీటీ ఆల్రెడీ సెండ్ చేశాను. మ్యామ్ మండే ఎండ్ ఆఫ్ ద డే మ్యామ్ 5 minutes లో కాల్ చేస్తాను. ఎస్ మ్యామ్. నీ ప్రాబ్లం ఏంటి? నీ బాస్ సండేనే కాల్ చేస్తాడా? బర్కా లాస్ట్ టైం కూడా నువ్వు ఇలాగే చేసావు. ఇలా చేస్తే నేను వెళ్ళిపోతా. లేదు నీ ఫోన్ ఆఫ్ చేస్తా. నీకేంటి పిచ్చా? నా బాస్ ఇకపై కాల్ ఏ బాస్ చేస్తారు. కాల్ చేస్తాడో ఆయుష్ చూస్తాను. వద్దు. ఏంటి? ఆయుష్ ఎస్. దెయ్యం సినిమా ఏంటి ఇంత భయంకరంగా ఉంది? ఇప్పుడు నేను బాత్రూమ్కి ఎలా ఒంటరిగా వెళ్ళగలను? ఎంత క్యూట్ గా ఉన్నావు. నిన్నెవరు లవ్ చేయకుండా ఉంటారు చెప్పు? ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నానే కదా అన్నావు. అదేంటంటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే అది యాక్చువల్లీ నీకు తెలుసా, నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలి. నాకు తోడుగా బాత్రూమ్ వరకు వస్తావా? నువ్వే వెళ్ళు. ఐ లవ్ యూ. గుడ్ ఫర్ యూ. ఐ లవ్ యూ టు. నిజంగా ఈ సినిమా భయంగా ఉంది. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానంటే సోఫాని విండో పక్కకి తోస్తాను. విండో పక్కన కూర్చొని నేను ఫీఫా ఆడాలా? సోఫా ఎప్పుడు టీవీ ఎదురుగానే ఉండాలి, అదే గోల్డెన్ రూల్. ఏంటి గోల్డెన్ రూల్? ఇలా చూడు ఆయుష్, ఉన్న సోఫాలన్నిట్లోనూ నేను దీన్నే చూస్ చేశాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇది విండో పక్కన ఉంటే బాగుంటుంది. ఇంకా వాల్ పక్కన పెయింటింగ్ కూడా. అవునా? పెప్పర్ ఫ్రైలో ఆర్డర్ చేద్దామని ఐడియా ఇచ్చింది ఎవరు? నేనే కదా. లేకపోతే ఈ అమేజింగ్ డీల్ ఎలా దక్కుండేది? సోఫా ఇక్కడే ఉండాలి, టీవీకి ఎదురుగానే ఉండాలి, అంతే. ఇది ఫిక్స్. విండో పక్కనే ఉండాలి. ఎలా మూవ్ చేస్తావు నేను చూస్తాను. కుదరదు. ఇది విండో పక్కనే ఉండాలి. బర్కా నో. బర్కా టీవీ నో. సో ఆయుష్, బర్కా నువ్వు సివిల్ ఇంజనీర్ అని చెప్పింది? ఆంటీ ఒక్క నిమిషం. నాకు మొదటి నుంచే స్టార్టప్ మీదే ఇంట్రెస్ట్ ఉండేది. సో అంటే నువ్వు జాబ్ వదిలేసావా? అవును, ఫండింగ్స్ రైజ్ చేయాలి. సో మంచి నిర్ణయం. యూ షుడ్ ఆల్వేస్ బీ యువర్ ఓన్ బాస్. నన్నే చూడు, నాకు ఎప్పటినుంచో ఒక రెస్టారెంట్ ప్రారంభించాలని కోరిక ఉండేది, కానీ కుదరలేదు. నువ్వు ఒక్కసారైనా నేను తయారు చేసిన బిర్యానీని టేస్ట్ చేసి చూడాలి. నా పెళ్ళైన 25 ఏళ్లలో ఒక్కసారి కూడా టీ ఇచ్చింది లేదు. టీ ఎవరైనా తయారు చేయొచ్చు, కానీ బిర్యానీ అలా కాదు. ఆయుష్ దగ్గర నుండి నేర్చుకోండి. కబాబ్ తనే చేశాడు. ఆ, నిజంగానా? ఇంకా ఇల్లు చూడండి ఎంత అందంగా సెట్ చేసుకున్నాడో. ఇది నువ్వు చేసావా? సరే అమ్మా, చూసుకుందాం. నేను డాక్టర్ సిన్హాతో మాట్లాడతాను. ఓకే, బాయ్. ఆల్ ఓకే? నాన్నకి ఇప్పుడు ఏ సమస్య లేదంట, కానీ డాక్టర్స్ బైపాస్ చేయాలంటున్నారంట. బర్కా నేను ఇప్పుడే రిలీజ్ అవుతున్నాను. పేరెంట్స్ని మనం గ్రాంటెడ్గానే తీసుకుంటున్నాం. నేను ఇంటికి వెళ్ళి 2 years అవుతుంది. ఏదో ఒక పని వచ్చి పడి నేను వెళ్ళడం మానేశాను. నన్ను చూడు. సర్జరీకి నాన్నని ముంబైకి తీసుకొచ్చేయచ్చు. డాక్టర్ సిన్హా కూడా ఇక్కడే కదా ఉన్నారు. అన్నీ సర్దుకుంటాయి. త్వరగా తలుపు తెరువు. నా హీల్స్ నొప్పిగా ఉంది. తాళం కనిపించట్లేదు, ఉండవే. నువ్వెప్పుడు ఇలాగే చేస్తున్నావు. లోపల మర్చిపోయావా ఏంటి? దొరికిందే. త్వరగా ఇవ్వు. తీసుకో. తెరు. బర్కా, నాకు తెలుసు కొన్ని విషయాలు నేను అప్పుడప్పుడు మర్చిపోతాను. కొన్నిసార్లు స్నానం చేయడం కూడా మర్చిపోతాను, ఈరోజు జరిగినట్టుగానే. బట్ ఐ ప్రామిస్ యూ, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, నేను ఎప్పుడు ఇలాగే వియర్డ్గా నడుచుకుంటాను. బర్కా, ఓకే. నన్ను పెళ్లి చేసుకుంటావా? యా.
క్రేజీగా లేదు. ట్విన్స్ ఉంటే ఇలాగే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎందుకు ఇలా నవ్వుతున్నావు? మనకి ఇలాగే కదా జరుగుతుంది. ఏంటి? ఏంటి? మనకి ట్విన్స్ పుట్టబోతున్నారా? మనకి ట్విన్స్ పుట్టబోతున్నారా? మనకి ధైర్యమే. బర్కా ఏంటి? ఏంటి బర్కా నువ్వు నాతో ఇలా ఆడుకుంటున్నావు? బేబీ కిక్ చేస్తోంది. నిజంగా చెప్తున్నాను. నమ్మేశాను. చూడు చూడు. ఆ, ఆ, చూసావా? తలపెట్టు. మన కొడుకు ఫుట్బాలర్ కాబోతున్నాడు. అప్పుడే బేబీ ఫ్యూచర్ డిసైడ్ చేసేసావా? నీకు ఆతృతగా లేదా? Yes. హే గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. పేపర్ ఫ్రై లో అమేజింగ్ డిజైన్స్ లో ఫర్నిచర్ అండ్ డెకోర్స్ ఉన్నాయి. చెక్ చేసి చూడండి. ఈ ఇండిపెండెన్స్ డేకి 50% ఆఫ్. హ్యాపీ ఫర్నిచర్ టు యూ. అండ్ కీప్ వాచింగ్ ఫిల్టర్ కాపీ తెలుగు.